హాయ్ అండి అందరికీ. రీసెంట్గా కుంభమేళాకి సంబంధించిన పుష్కరాలు అయితే ముగిసినాయి. కానీ ఈ కుంభమేళాలో జరిగిన ఒక అంశం అనేది చాలా పెద్ద స్థాయిలో చర్చనీయాంశం అవుతుంది. ఆ అంశం ఏంటి అంటే, మనందరికీ తెలుసు, రీసెంట్గానే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కుంభమేళా సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుతూ, అంటే కుంభమేళా సెలబ్రేషన్స్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా నిర్వహించింది, అలాగే ఎక్కడి నుంచో వచ్చిన భక్తులకి తొక్కిసలాట జరగకుండా ఎలాంటి సౌకర్యాలు కల్పించింది, కుంభమేళా వల్ల రాష్ట్రానికి ఎలాంటి లాభం జరిగింది అనే విషయాలు మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ఒక కీలకమైన విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది. ఆ విషయం ఏంటి అంటే, కుంభమేళా వల్ల మన రాష్ట్రంలో ఒక కుటుంబానికి, అంటే వాళ్ళ రాష్ట్రంలో ఒక కుటుంబానికి దాదాపు 30 కోట్ల లాభం వచ్చింది అని చెప్పేసి ఆయన అసెంబ్లీలోనే ప్రకటించడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా నిజంగా ఒక ఫ్యామిలీకి 30 కోట్ల లాభం వచ్చిందని చెప్పేసి పెద్ద స్థాయిలో చర్చ నడిచింది. అది నిజమా లేకపోతే ముఖ్యమంత్రి అబద్ధం చెప్పారని చెప్పేసి చర్చ నడిచింది. అయితే ఆయన చెప్పిన ఫ్యామిలీ ఏంది అని చెప్పేసి చాలామంది ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తే, అది వాళ్ళ ఫ్యామిలీ ఇదనమాట, 30 కోట్లు సంపాదించాలన్న ఫ్యామిలీ ఉంది కదా, వీళ్ళు అనమాట ఆ ఫ్యామిలీ. అయితే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఓకే 30 కోట్లు సంపాదించడం, కాకపోతే 30 కోట్లు సంపాదించింది ఒక చిన్న ఫ్యామిలీ కాదు, ఈయన ఒక కొద్దిపాటి బిజినెస్ మ్యాన్. అంటే అక్కడ లోకల్గా పడవలు నడిపే ఉంటుంది కదా, అక్కడ పడవలు నడిపే ద్వారా ఈయన కొంచెం పెద్ద వ్యక్తి అనమాట. ఈయన చేతిలో ఒక 130 పడవల్ని ప్రయాగ్రాజ్ ఏరియాలో వచ్చే భక్తులకి రవాణా సౌకర్యం కల్పించడం వల్ల దాదాపు 30 కోట్లు సంపాదించారు. నిజమే, కాకపోతే ఈయన ఏంటంటే ఒక చిన్న ఫ్యామిలీగా సంపాదించింది. దాదాపు ఈయన కింద 130 పడవలు ఉన్నాయి. అలాగే ఆయన కింద 130 పడవలు మెయింటైన్ చేసేకి జనాభా కూడా ఉన్నారు. అంటే ఇక్కడ అందరూ ఒకే ఫ్యామిలీ 130 కోట్లు సంపాదించింది అంటే, ఇండివిజువల్గా చిన్న ఫ్యామిలీ ఏమో సంపాదించిందని, కాకపోతే ఈయన ఒక రకమైన బిజినెస్ చేశారు అక్కడ. ఇది వాస్తవం. అయితే ఒక్కసారిగా కుంభమేళాలో ఒక ఫ్యామిలీ 30 కోట్లు సంపాదించిందనేసరికి దేశవ్యాప్తంగా ఆ న్యూస్ అనేది పెద్ద స్థాయిలో వైరల్ అయిందనమాట. యాక్చువల్ ఫ్యాక్ట్ వచ్చేసి ఇది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.